హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట కాకరకాయ వెల్లుల్లి కారం. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ వెల్లుల్లి కారంకి మనము 1/2 kg కాకరకాయలు తీసుకున్నాము. శుభ్రంగా 2 సార్లు కడిగాము. చివర్లు కట్ చేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసి కాకరకాయకి నేరుగా ఘాటు పెట్టుకోవాలి. పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని లోపల ఉన్న గింజలు తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ గింజలు కూడా మనము కాకరకాయ వెల్లుల్లి కారంలో వాడతాము. ముందైతే ఈ గింజలన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. కాకరకాయ వెల్లుల్లి కారంకి పెద్దగా ఉండే కాయలు తీసుకోవాలి. లేత కాయలు పెద్దగా ఉండే కాయలు తీసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గింజలన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాకరకాయల్లో గింజలు తీసుకోవాలి. కాకరకాయలన్నిటికీ ఇలాగే గింజలు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, గింజలు కూడా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ గిన్నెలో ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ పాయలు ఒలుచుకొని వేసేసి ఈ విధంగా పాయలు ఒలుచుకొని వేయాలి. పొట్టుతో సహా వేసేసుకోవచ్చు, ఏం కాదు. 1 స్పూన్ జీలకర్ర, తగినంత కల్లుప్పు వేసి కారం ఫ్రెండ్స్, మన రుచికి తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసేసి మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము కాకరకాయల్లో స్టఫ్ చేద్దాము. ముందుగా మనము కట్ చేసి పక్కన ఉంచిన కాకరకాయల్లో ఈ మసాలా స్టఫ్ చేసుకోవాలి. ఎక్కువ పెట్టకుండా మీడియంగా కొంత పెట్టాలి. కొంచెంగా పెట్టి కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాకరకాయలకి ఈ విధంగానే పెట్టేద్దాము. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేసేసి ముందుగా మనము స్టఫ్ చేసి పక్కన ఉంచిన కాకరకాయలు కూడా ఈ ఆయిల్లో వేసేసి కాసేపు వేగనివ్వాలి. ఆయిల్లో కాసేపు వేగనిచ్చి సన్న మంట మీద ఈ కాకరకాయలు 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గిద్దాము. తర్వాత ముందుగా మనము కట్ చేసి పక్కన ఉంచిన కాకరకాయ గింజలు కూడా వేసేసి ఓసారి బాగా కలిపేసి మరో 5 నిమిషాలు సన్న మంట మీద మగ్గించుకోవాలి. కొన్ని వంటలు సన్న మంట మీదే మగ్గించుకుంటే బాగా టేస్ట్గా వస్తాయి. తర్వాత మూత తీసేసి 5 నిమిషాల తర్వాత ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసాం కదా, మిగిలిన మసాలా కూడా వేసేసి ఓసారి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకుంటే గుమ్మగుమ్మలాడే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అవుతుంది. 2 రెమ్మలు కరివేపాకు వేసేసి ఓసారి బాగా కలిపేసి బాగా ఎర్రగా వేగిచ్చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా నెల్లూరు సైడ్ మేము ఇలాగే చేసుకుంటాము. రైస్లోకి చాలా బాగుంటుంది. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. మేమైతే ఇలాగే చేసుకుంటాము. కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.